అడవి చెంచల రోసయ్యను నేను ఈ సంవత్సరం పూర్తిగా అడవిలో ఉండే మామిడికాయలే కోస్తున్నాం. ఇవి అడవి మామిడికాయలు కాదు, ఈ చెట్ల కింద దున్నించకుండా ఉండే కాయలు ఇవి. ఈ వానల్లో పట్టించుకునేది లేదు ఈ చెట్ల గురించి. ఈ చెట్లలో వచ్చే ఆదాయాన్ని చూస్తారే కానీ దీంట్లో ఉండే కంప కానీ దాన్ని కానీ కొట్టించేది లేదు. ఈ సంవత్సరం పూర్తిగా మేము పడుతున్నాం లేదా, ఈ సంవత్సరం పూర్తిగా మేము అడవిలో ఉండే కాయలే కోస్తున్నాం. చూడండి, ఇప్పుడు కోస్తున్నది నీలంకాయ. నీలంకాయ అనేది కూడా కోసి ఈ విధంగా వేస్తున్నాం. చిక్కాలకి కాదు, గోతానికి వేస్తున్నాం. చూడండి, ఈ విధంగా కష్టపడి ఈ సంవత్సరం అంతా చేస్తూ ఉన్నాం. మేము వీటి తోట తీస్తున్నది ఎవరంటే మా మధుమావ. అట్ట చూడండి ఒకసారి, మమ్మల్ని అడవిలో ఎంత కదా అడవి చేసిన అనుకో, మేము అడవిలో ఉండే కాయలే కోపిస్తున్నాడు. ఎక్కడ బీట్లో ఉండే కాయలు కదా కోసేదా. ఈ విధంగా చంపుతున్నాడు ఈ సంవత్సరం పూర్తిగా. కాబట్టి అతని మీద మీరు చర్య తీసుకొని మాకు శ్వాసను కల్పించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాడు. చూడు, కంపల్లో ముళ్ళల్లో ఉండే కాయలే ఈ విధంగా చేపిస్తున్నాడు మా మధుమావ. కాబట్టి మీరు అతని మీద చర్య తీసుకోండి. ఇది నీలంకాయ కూడా కోసి ఈ విధంగా గోతలకు వేస్తున్నాం. చూడండి, మా సొంత తోట. ఈ తోటలో మేము నీలంకాయ కోసినాం. మొత్తం సేవలు, మంగుకాయలు, బంకకాయలు, బూజుకాయలు, కారుకాయలు వీటి కోసి మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. చూడండి, మేము మేకలు కానీ మేపుతున్నాం. అయినా మా ఓనర్ కనీసం మందు కూడా కొట్టి చూడు, ఆయన కాయ చూడు, మా పరిస్థితి చూడు, మా అడవి చెంచిన పద్ధతి. ఈ విధంగా తోటలో ఎక్కడంటే అడవుల్లో తీసేస్తారు మా ఓనర్లు. తీసినా కూడా మేము చూడు కంప కొట్టుకొని ఆ మనిషిని చూడండి. ఆయన పేరు వచ్చి మా అన్న వేలన్న. పొదల్లో కంపలు కొట్టుకొని మామిడికాయ ఎత్తుతున్నాడు. అట్ట చూడు ఒకసారి, ఆడొకడు మామిడి కొమ్మల్లో ఇచ్చి ఆ పొదల్లో నుంచి చీకు పొదల్లో నుంచి కోస్తున్నాడు. ఈ విధంగా కష్టపడతాం మేము. అడవి చెంచులంటే కంపలు కొట్టుకొని ఈ విధంగా చేస్తాం. మా ఓనర్ వెనకాల వస్తున్నాడు చూడు, నన్ను పడుతున్నాడు. ఆఫ్ చేసాను కానీ మా వాండ్రు మధుమావ అని చెప్పి ఆ మధుని తీస్తానా. మా వాండ్రు వచ్చి మధుమావ. ఒకసారి చూడండి మధుమావ ఎట్ట చేస్తున్నాడు చూడు. ప్యాంట్ ఈడిపోయేది కానీ తెల్లా, వెనక పక్క ఈడిపోతున్నది ప్యాంటు. పిల్లల దాకా వచ్చేస్తున్నది. అయినా కూడా కంపల్లో నుంచి ఎత్తేస్తున్నాడు. అక్కడ ఇవి మేస్త్రమ్మ మాకు ఎంత కూలి 600 అంటే 50 రూపాయలు కమిషన్ కూడా వేస్తున్నది. మాకు ఇచ్చేది 550. అవి మొహం చూడండి, ఇట్లా చూడండి. ఈ వాడరమ్మ కూర్చొని స్టైల్గా పేర్చుకుంటున్నది మా దగ్గర. ఈ విధంగా మేము కష్టపడుతున్నాం. వాడర చూడు ఒకసారి, తిప్పుకొని తిప్పుకొని అటు కూడా వస్తున్నాడు. ఈ విధంగా మేము చూడండి నీలంకాయ ఏ విధంగా కోసి కంపల్లో ఉన్న పొదల్లో ఉన్న చేస్తున్నాం. మా కాలంలో మా హరికాలంలో ముళ్ళు గుచ్చుకొని చూడండి, పాతలంతా ముండే గుట్లు చినిగిపోతున్నాయి.
ఇవన్నీ సినిగా ఎందుకు కష్టపడుతున్నాం? సమాజం గురించి, కూలీ గురించి, కోటి విద్యలు కూటి గురించి. అక్కడ చూడు మా అన్న ఎలుకలు తవ్వుతున్నాడు. ఎలుకలు పట్టుకునేట్టుగా గుంతలు దూకుంటున్నాడు. ఈ విధంగా చేస్తున్నాం మేము.